లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఉగ్రవాదులు కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై కాల్పులు జరపడం ప్రపంచ దేశాల్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. భారత్పై జరిగిన ఉగ్రదాడికి అగ్రదేశాల అధినేతలు సైతం ఖండించారు. ఇటీవల జరిగిన ఉగ్రదాడితో ఇండియా పాకిస్తాన్ మధ్య అంతరం మరింతగా పెరిగింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులు ఈ పనికి తెగబడ్డారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్ ఆ దాడితో తమకు సంబంధం లేదని చెప్పింది. రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం అయితే కనిపించడం లేదు. రెండు సినిమాల మధ్య మొన్నటి వరకు ఉన్న సంబంధాలు సైతం దెబ్బతిన్నాయి. పాక్ సినిమాలు ఇండియాలో పూర్తిగా బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి ఒక పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్ కూతురు అనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. చాలా మంది ఇమాన్వి జాతీయత గురించి ప్రశ్నిస్తున్నారు. ఆమెకు పాకిస్తాన్ తో సంబంధం ఉందంటూ కొందరు డైరెక్ట్ విమర్శలు అయితే చేస్తున్నారు. ప్రభాస్ సినిమా నుంచి ఆమెను తప్పించాలంటూ కొందరు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఇమాన్వి స్పందించింది. తన గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రచారం వినాల్సి వచ్చినందుకు బాధగా ఉందని అసహనం వ్యక్తం చేసింది. పౌరసత్వం విషయంలో మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని తేల్చి చెప్పింది. తన గురించి, తన పౌరసత్వం గురించి వస్తున్న వార్తలను ఖండిస్తూ స్పందించింది. సోషల్ మీడియా ద్వారా సుదీర్ఘ వివరణ ఇచ్చింది. తనపై వస్తున్న ప్రచారంను ఆమె తీవ్రంగా ఖండించి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన నోట్లో ఆమె స్పందిస్తూ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అత్యంత హృదయ విదారకమైన ఘటన. ఈ ఘటనలో చనిపోయిన వారికి నా సంతాపం తెలియజేస్తున్నాను. అమాయకులను చంపేయడం అనేది దారుణమంది. నా గుర్తింపు, నా కుటుంబం గురించి కొందరు తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నారు. నా కుటుంబంలో ఎవరికి గతంలో పాకిస్తాన్ సైన్యంతో సంబంధం లేదు. ఇప్పుడు కూడా ఏ ఒక్కరూ పాకిస్తాన్ సైన్యంలో లేరు. అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధను కలిగించిందని ఇమాన్వి అసహనం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు నా గురించి ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం, నా జాతీయత గురించి మాట్లాడడం ఆవేదన కలిగించింది. ఆన్లైన్ ద్వారా వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రకటన చేస్తున్నాను. అబద్ధాలను ప్రచారం చేయడం ఇప్పటికైనా ఆపేయండి. నా గురించి నన్ను అడిగితే ఎక్కువగా తెలుస్తుంది. ఎవరో చెప్పిన విషయాలను పట్టుకుని నన్ను విమర్శించడం, నా జాతీయత గురించి వ్యాఖ్యలు చేయడం, నన్ను పాకిస్తాన్కి చెందిన అమ్మాయి అంటూ ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్టు అంటూ ఇమాన్వి తన లేఖలో అయితే పేర్కొంది. పాకిస్తాన్తో తనకు సంబంధం ఉందంటూ వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది.